అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఒక భారతీయుడిగా, ఒక భారతీయ పౌరుడిగా, ఒక కామన్ మ్యాన్గా నేను మాట్లాడదలుచుకున్నాను. నాకు ఎవరిపై ద్వేషాలు కానీ విద్వేషాలు కానీ లేవు. ఈ రోజుల్లో ఇప్పుడు పరిస్థితుల్లోనే చాలామంది భారత రాజ్యాంగ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు. మరి కొంతమంది అయితే మన భారత రాజ్యాంగ చట్టాలని వాళ్ళకు పూర్తిగా అనుకూలంగా మార్చుకొని మాట్లాడేది మరికొంతమంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోనే కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ కాషాయ వస్త్రం ధరించిన పవన్మూర్తి గారు చాలా విషయాలు లేవనెత్తారు. దానికోసం నేను కూడా అతని వీడియోను ఒకటి చూపిస్తూ ఆ విషయం కోసం నేను మాట్లాడదలుచుకున్నాను. ఇది ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు అన్అపాలజెటిక్ సనాతని, మీరు సినిమాలో నక్సలైట్ వేషం వేసినప్పుడు ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు? 70 కేసులు ఉపయోగ పెడితే బాగుంటుంది మీ మీద. మీరు జల్సా సినిమాలో నక్సలైట్ వేషం వేసుకుని డైలాగులు చెప్పలేదా? దాన్ని చూసి ఎవడో ఇన్స్పైర్ అయ్యి నక్సలైట్ లో జాయిన్ అవ్వలేదా? మీకు వర్తిస్తుందా? మీ అన్నయ్య గారు, మీ అన్నయ్య గారి కొడుకు మొన్న ఆ సినిమా ఏంటంటే ఆచార్య, ఆ సినిమా వచ్చేలా వెళ్ళిపోయింది. ఆ సినిమాలో నక్సలైట్లు వేషాలు వేసుకుని మీరు అవసరమైనప్పుడు ఎదురు చేయగలుగుతారు. గ్రీన్ కలర్ యూనిఫామ్ వేసుకుని ఎర్ర కలర్ మఫ్లర్లు చుట్టూ ఎన్ని సినిమాలు డైలాగ్ చెప్పారు. అంటే ఏమి పిల్లి పాలు తాగుతూ ఎవడో చూడలేదు అనుకుందా, లేకపోతే ఎముకలు కూడా మెళ్ళ వేసుకుని తిరిగినా తప్పులేదు అనుకుంటారా? మీకు అలా సిగ్గు లేకుండా పోయిందా? ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, దీనికి చాలా మంది యూట్యూబర్లు సనాతన ధర్మాన్ని లింక్ పెట్టి మాట్లాడుతున్నారు. అతను ఆడే మాటలు మీరు అందరూ విన్నారు కదా. అతను ఆడే మాటలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, జల్సా మూవీ కోసం మాట్లాడుతూ నక్సలైట్ వేషం వేశారు, అందరూ ఇలా నక్సలైట్లో చాలామంది తయారవుతారని టైప్లో అతను మాట్లాడుతున్నారు. అది హాస్యాస్పదం. ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నానంటే, నక్సలైట్లుగా వాళ్ళు తయారవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అక్కడ ట్రైబల్స్ ఏరియాలోనే చిన్న చిన్న విలేజ్ల్లో కానీ ఒక 30 మంది 50 మంది జనాభా ఉండే గ్రామాలు చాలానే ఉన్నాయి. వాటికి సరైన సదుపాయం లేక, తిండి లేక, తెప్పలు లేక, వాళ్ళు కట్టుబడిన బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, వాటర్ సదుపాయం లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ వాళ్ళు జీవనం సాగిస్తూనే ఉంటారు. ఏ గవర్నమెంట్లో కూడా పట్టించుకున్న పాపాన్ని అక్కడ పోలేదు. ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కొంచెం చొరవతో కొన్ని గ్రామాలు కొంచెం డెవలప్మెంట్ అవుతున్నాయి. వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా చూస్తున్నారు, అంత వాస్తవం మాట. ఇంకోటి ఏంటంటే, అటు పరిస్థితుల్లోనే కొంతమంది రాజకీయ నాయకులు వెళ్ళి అక్కడ ఉన్న ఏదైనా సంపద ఉంటే అది దోచుకోవడానికి ప్రయత్నించే క్రమంలో అక్కడ ఈ రాజకీయ నాయకులకి అక్కడున్న ప్రజలకు కూడా చిన్న గొడవలు అయ్యే సందర్భాలు చాలానే ఉన్నాయి. అటువంటి సందర్భాల్లోనే వాళ్ళు వీళ్ళపై పగబట్టి ఇంకా నక్సలైట్లుగా చేస్తే బాగుంటుంది, మా గ్రామాన్ని మేము కాపాడుకుంటాం ఉద్దేశపరంగా కొంతమంది నక్సలైట్లుగా జాయిన్ అయ్యి ఆ పాత్రను పోషిస్తున్నారో తప్ప అంతకుమించి వాళ్ళ మనోభావాల్లో ఏవి కల్మషం ఉండదని ఖచ్చితంగా నేను చెప్తాను. ఆ పగతోనే వాళ్ళు ఏంటంటే ప్రజలపై రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ ద్వేషించడం చేస్తున్నారు. అది మనం గమనించాలి. అక్కడ కరెక్ట్గా అన్నీ కూడా కరెక్ట్గా మనం చేయగలిస్తే నక్సలైటిజం ఉండదని నా మనసుకు చెప్తున్న భావన అది. జై హింద్, జై భారత్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.